పుట్టింది మిడిల్ క్లాస్లో అయినా ఈ చికెన్ క్రేవింగ్స్ మాత్రం అంబానీ రేంజ్లో వస్తాయండి. మ్యాటర్ ఏంటంటే ఇవాళ మా ఊర్లో చెట్ల కిందకి వెళ్తున్నారండి. చెట్ల కిందకి వెళ్తున్నామంటే మామూలుగా ముత్యాలమ్మ దేవత దగ్గర ఏ మేకనో కోడినో కట్ చేస్తారండి. ఇక మా నాన్న నాటుకోడిని తీసుకొచ్చాడండి ఊరూరు తిరిగి. ఆ నాటుకోడిని తీసుకొచ్చి ముత్యాలమ్మ దగ్గర కట్ చేసి ఇంటికి వచ్చేసరికి టైం 1 అయిపోయిందండి. ఇక కడుపులో ఎలకలు గబగబా పరిగెడుతున్నాయండి. మా అమ్మ నిమిషం ఆలస్యం చేయకుండా కర్రీ చేయడం స్టార్ట్ చేసిందండి. మా అమ్మ నాటుకోడి కర్రీ చాలా టేస్టీగా చేస్తుందండి. సింపుల్గా టేస్టీగా చేస్తుందండి. మీకు కూడా ప్రాసెస్ చెప్తాను, వచ్చేయండి. ఫస్ట్ ఈ చికెన్కి కారం, పసుపు, కొంచెం సాల్ట్ పట్టించి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, జీలకర్ర, మసాలా దినుసులు వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. తర్వాత పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి దోరగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు అందులో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసి ఆయిల్ తేలేంత వరకు మగ్గనివ్వండి. మనం మిడిల్లో మూత తీసి కలుపుకోవాలండి, లేదంటే అడుగంటిపోతుంది కూర. తర్వాత కొంచెం వాటర్ వేసి హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి. నాటుకోడి కర్రీ ఉడకడానికి చాలా టైం పడుతుందండి. మామూలు బాయిలర్ చికెన్ కంటే నాటుకోడి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి. లాస్ట్లో గ్రేవీ చిక్కగా అయ్యాక కొంచెం మసాలా వేసి 2 నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, టేస్టీగా ఉండే నాటుకోడి కర్రీ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పింక్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.